హలో అండి అందరికీ. నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈ రోజైతే మరొక మంచి ట్రెడిషనల్ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పొటాటో చికెన్ కర్రీ. నేను సింపుల్గా అర్థమయ్యేలాగా త్వరగా అయిపోయేలాగా ఏ విధంగా కుక్ చేస్తానో మీ అందరికీ చూపించబోతున్నాను. పొటాటో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందుగా మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం నీట్గా చికెన్ని క్లీన్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, పెరుగు, అలానే కొంచెం గరం మసాలా పౌడర్ ఇవన్నీ కలిపి చక్కగా మ్యారినేట్ చేసుకొని అందులో ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. చక్కగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోనే లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, అలానే ఒక 2-3 మిరియాలు వేసేసుకొని ఆనియన్స్లోనే రోస్ట్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేసినప్పుడు అల్లం వేసుకున్నాం కాబట్టి ఒక చిన్న స్పూన్ తోటి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ని ఈ విధంగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ పొటాటో పీసెస్ బాగా కుక్ అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్, పసుపు మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని పొటాటోస్కి సరిపడేంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పొటాటో పీసెస్ 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. హలో అండి, నా రెసిపీస్ చూస్తున్నారు కదా. నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే వీడియోని మొత్తం చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే ఇంకా ఎలాంటి రెసిపీస్ మీరు కావాలనుకుంటున్నారు, ఏ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తే మంచిదో సజెషన్స్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
చక్కగా ఆలు అయితే బాగా 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 3 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వదిలేసేయండి. టమాటో కూడా బాగా కుక్ అయిపోతుంది. టమాటో అనేది ఆప్షనల్ అండి, మీకు ఓకే అనుకుంటే వేసుకోండి, లేదంటే టొమాటో వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. ఈ టొమాటో ఇలా కుక్ అవుతుండగా వేరొక స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా మనం ఫస్ట్ పొటాటో కుక్ చేసినప్పుడు 50% వేసుకున్నాం కాబట్టి ఇంకొక 50% చికెన్ కుక్ అవ్వడానికి వేరొక ప్యాన్లో కొంచెమే వేసుకోవాలి. నేను 1 kg చికెన్ కర్రీ వండుతున్నాను కాబట్టి ఆయిల్ ఇంత పడుతుంది. సో మీకు తగినంత మీరు ఆయిల్ వేసుకోండి. ఈ చికెన్ని చక్కగా ఆయిల్లో ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి. చక్కగా చికెన్ అయితే 70% ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ పొటాటో కుక్ అవుతుంది కదా, ఆ పొటాటోలో తీసుకెళ్ళి ఈ చికెన్ని మిక్స్ చేసేసుకోవడమే. ఇంతే అండి. చక్కగా ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఒక 5 to 6 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసి అడుగు అంటకుండా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్, చూసారు కదా. ఫస్ట్ అయితే పొటాటోని కుక్ చేసుకోవాలి, తర్వాత 70% చికెన్ని కుక్ చేసుకొని పొటాటోలో మిక్స్ చేసుకోవడమే. చక్కగా బ్యాచిలర్స్కి అర్థం అవడం కోసం విడివిడిగా కుక్ చేసి చూపించాను. ఈ పొటాటో చికెన్ కర్రీని చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా సింపుల్గా కుక్ చేసుకొని చూడండి.